హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలామంది మాకు బ్యాక్ పార్ట్ అర్థం కావట్లేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే షోల్డర్ దగ్గర 5 ఇంచెసే తీసుకోవాలా, ఇంకెక్కువ తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ వచ్చేసి పేపర్ కానీ క్లాత్ కానీ క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్గా ఉండేది మనకు ఆపోజిట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. అలాగే కరెక్ట్ కొలతలు ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోండి. బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మనకు పొడవు అనేది కొలుచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కొలుచుకోవాలి. మనము ఇక్కడ షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి. ఇలా పొడవు అనేది కొలుచుకోవాలి. అలాగే కింద సైడ్ ఇలా మనము ఒక 1/2 ఇంచ్ మందము వదిలేసేయాలండి. ఎందుకంటే పేపర్ కానీ మనకు క్లాత్ కానీ హెచ్చు తగ్గులు అనేవి ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. అది కట్ చేసేసుకోవాలి. ఇలా పొడవు ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కోసం ఎక్స్ట్రా మెయిన్ పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే మనము బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. అలాగే ఇది కూడా ఒక పాదం మందము పైకి పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కుట్టితే కిందికి వచ్చేస్తుంది కాబట్టి కుట్టు మందం అంటే ఒక పాదం మందము పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 4 మడతలుగా ఇలా వేసేసుకోండి. బ్లౌజ్ని 4 మడతలుగా ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ మెయిన్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఇటు 1/2 ఇంచు 2 సైడ్లు ఉంటాయి కదా బ్యాక్ డాట్స్, అది 1/2 ఇంచు 1 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, మనకు 1 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కరెక్ట్గా వేసుకోండి బ్లౌజ్ అనేది. కొంచెం ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ దగ్గర కరెక్ట్ కుట్టుందో లేదో చూసుకోండి. మనం ఎక్స్ట్రా డాట్ కోసం పెట్టుకున్నాం కదా, బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచు అక్కడ నుంచి ఆ మార్కింగ్ నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ, ఇది కూడా ఎక్స్ట్రా హ్యాండ్ మెయిన్ మార్కింగ్ పైకి పెట్టుకోవాలి. ఒక పాదం మందం పైకి పెట్టుకోవాలి. కుట్టు కంటే పైకి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్. ఇప్పుడు చూడండి, మీరు ఒక సిస్టర్ ఏమని అడిగారంటే షోల్డర్ 5 పెట్టుకోవాలా, ఎంత పెట్టుకోవాలి మేడం అని చెప్పేసి అడిగారు. వారి కోసం ఇంకా క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర ఇలా కొలుచుకోండి. మనకు 2.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ అంటే టోటల్గా 5 తీసుకోవాలి. 5కి మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇక్కడనేమో మనము నెక్ ఎప్పుడు కూడా తక్కువగా పెట్టుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసేసుకోండి. 3 ఇంచెస్ తీసుకున్నాక తర్వాత 2 ఇంచెస్ మిగులుతుంది కదా, అప్పుడు మనము ఆ 2 ఇంచెస్ని నెక్ దగ్గర పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఎప్పుడు కూడా 2 ఇంచెస్ 2 ఇంచెస్ సరిపోతుందండి. ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి, 2.5 అలా పెట్టుకున్నారనుకోండి, అది ఎక్కువగా అయిపోయి మనకు భుజాలు అనేవి పడిపోతూ ఉంటాయి. ఇక్కడనేమో కింద సైడ్ ఏమో 2.5 పెట్టుకోవాలి. షేప్ అనేది రౌండ్గా రావడం కోసము 2.5 పెట్టుకోవాలి. పైననేమో 2 పాయింట్స్ కానీ 2 పాయింట్స్ కానీ పెట్టుకుంటే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఎప్పుడు కూడా మనకు షోల్డరు 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అయితే ఉండాలి కంపల్సరీ. అప్పుడే మనకు కరెక్ట్గా భుజాలు అనేటివి పడిపోకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇక్కడ మనము చంక భాగం దగ్గర మళ్ళీ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ బ్లౌజ్ పెట్టి కొలుసుకున్నాం కదా, దానికోసం ఇక్కడ చూడండి ఎక్స్ట్రా కోసం కుట్ల కోసం మనము 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇంచెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎక్స్ట్రా ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇది కుట్లలోకి సైడ్ కుట్లలోకి పోతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక భాగం దగ్గర 1 ఇంచు లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర మనం తీసుకోమో కొలత అంటే తీసుకుంటామండి. మనం ఫస్టే తీసేసుకున్నాము, మీకు చూపించాను కదా, అలా తీసుకున్నా సరిపోతుంది. కరెక్ట్ కొలత అంటే మనకు బ్లౌజ్తో అదేనండి. చూడండి 5.5 వచ్చింది నాకు కరెక్ట్గా, కాబట్టి మనం అలా తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇలా తీసుకుంటే కొంచెం బ్లౌజు కొందరికి 6 కూడా ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్ కొలతతోనే తీసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకోసమే మీకు బ్లౌజ్ కొలతతోనే చూపించాను. ఇక్కడ 3 నుంచి డౌన్ అనేది తీసుకోండి. ఇక్కడ 3 నుంచి డౌన్ తీసుకొని ఇలా దీంట్లోకి ఇలా కలిపేసేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికంటే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, ఎక్కువగా తీసుకోకండి. ఇలా 1/2 ఇంచు రౌండ్గా వేసేసుకోండి. ఇక్కడ ఇలా వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. చూడండి, ఇక్కడ షోల్డర్ మధ్యలో చూసుకొని 3.5కి పొడవు వచ్చేసి 3.5 ఇలా మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ డాట్స్ అండి అవి. ఇలా కటింగ్ చేసేసండి. ఇక్కడ వెళ్ళే క్లాత్ కానీ పేపర్ కానీ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ కొలతలతో ఉంది. ఉక్స్ పట్టి వచ్చేసి మనకు 2 ఉంటుంది, కాజా పట్టి వచ్చేసి 3 ఉంటుంది. ఇక్కడ రాసి పెట్టేసుకోండి ఉక్స్ పట్టి 2,
కాజపట్టి 3 ఉంటుంది, కొందరు 2.5 కూడా పెట్టుకుంటారు కొంచెం చిన్న సైజుగా తీసుకొని. ఇక్కడ మనకు షోల్డర్ నెక్ కలిపి 5కి తీసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్గా వెళ్తుంది మనకు క్లాత్ అనేది. ఎవరైనా తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ మన సైడు డౌన్ ఉంచుకొని చంక భాగం సైడు హైట్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా జస్ట్ ఒక పాదం మందం అయితే సరిపోతుంది. ఇక్కడ కింద సైడు ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.